హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం గట్కేసర్కి వచ్చాము. గట్కేసర్లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చానండి. సార్ మనతో ఉన్నాడు. సార్ ఈ ప్రాపర్టీకి ఓనర్ అన్నమాట. ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మన ప్రాపర్టీ ఏరియాలో ఉంది సార్, లొకేషన్ ఏరియా బొక్కనగూడ అండి. ఇది బొక్కనగూడ అంటే ఇది గట్కేసర్ కిందకి వస్తుంది. గట్కేసర్ మున్సిపాలిటీ. ఓకే సార్. ఈ హెచ్ఎండిఏ వెంచర్. ఓకే. గట్కేసర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తారు? మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది గట్కేసర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి నియర్ బై అన్నమాట మనకు. ఈ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? 142 యార్డ్స్. 142 యార్డ్స్. డైమెన్షన్స్ సార్? 26 × 49.9. ఓకే సార్. సార్ ఈ రోడ్ ఎన్ని ఫీట్స్ రోడ్ సార్? ఇది 30. ఓకే సార్. బిల్డింగ్ పర్మిషన్ ఉందా సార్? పర్మిషన్ ఉంది, ప్లస్ ఇంకో ఫ్లోర్ కూడా పర్మిషన్. ఓకే, G+1 పర్మిషన్ కూడా ఉంది మనకు. ఫ్రెండ్స్ చూస్తున్నారు, G+1 పర్మిషన్ కూడా ఉంది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ తీసుకుందాము. ప్రాపర్టీకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం వెలివేషన్ చూద్దాము. వెలివేషన్ చూస్తే చాలా మంచిగా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ గేట్ ఎన్ని ఫీట్స్ గేట్ సార్? ఇది 10 ఫీట్లు. 10 ఫీట్ గేట్ అండి. మనకు పెద్ద వెహికల్ అయినా లోపలికి వెళ్ళిపోవచ్చు, అంత మంచిగా వీలైతే గేట్ పెద్దది పెట్టించడం జరిగింది. ప్లస్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్నది మనకు ప్రొవిజన్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ప్లస్ ఎర్త్ కూడా ఇచ్చినారు. ఫస్ట్ ర్యాంప్ తీసుకుందామండి. ర్యాంప్లో మొత్తం వీళ్ళైతే గ్రానైట్ అయితే తీసుకున్నారు. గ్రానైట్ పెట్టేసి మంచిగా వెహికల్ పోవడానికి అయితే చేస్తారనమాట. గేట్ కూడా చూస్తున్నారు కదా, చాలా మంచి గేట్, స్పేషియస్గా పెద్దది అయితే తీసుకున్నారు లేటెస్ట్గా. ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ గానే మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అన్నమాట. పార్కింగ్ ఏరియా ఇది. పార్కింగ్ ఏరియా కూడా మంచి ఒక బండి ప్లస్ కార్ కూడా పడుతుందండి. చాలా మంచిగా ఇచ్చినారు. సార్ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్ ఇక్కడ? బోర్ ఉందండి. 24 hours వాటర్ బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ సార్? మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ కొత్తగా ఈల్డ్ ఇచ్చిన తర్వాత వస్తుంది. ఓకే, మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందంట. సో మనకు ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడ సంప్ కూడా ఉంది. సంప్ ఎన్ని లీటర్ల కెపాసిటీ సార్? ఇది 5,000 లీటర్స్. 5,000 లీటర్స్ కెపాసిటీ కూడా ఉందండి సంపుకు. చూస్తున్నారు కదా, మంచిగా ఏంటంటే బిల్డింగ్ చుట్టూ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మన గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. సార్ ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 3 feet అండి. 2.5 ఉంటుంది. 2.5 feet గల్లీ. గల్లీలో కూడా లాస్ట్ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చుట్టూ బ్యాక్ సైడ్ ఎంత వదిలిపెట్టినారు సార్? 1.5 feet. 1.5 feet. చుట్టూ బిల్డింగ్ చుట్టూ 1.5 feet అయితే వదిలిపెట్టడం జరిగింది. పూర్తి వాస్తు అండి. కంప్లీట్ 100% వాస్తు. ఫ్రెండ్స్ ఇదైతే 100% వాస్తు. ప్లస్ ఏంటంటే మన స్టెప్స్ కింద మనకు ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ కూడా ఇచ్చినారంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకు ఒక వాష్రూమ్ కూడా వీళ్ళైతే కట్టించినారు. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. మంచి ప్రాపర్టీ. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబర్ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద, డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. మధ్యలో మీడియేటర్స్ బ్రోకర్స్ ఎవరు లేరండి. సార్ ఇది సింహోద్వారం ఏం ఫేసింగ్ సార్? నార్త్ అండి. నార్త్ ఫేసింగ్ అండి. చూస్తున్నారు కదా, ఈ సింహోద్వారం అన్నమాట. చుట్టూ కూడా మనకు మంచి అంటే మనకు డోర్స్ సార్, డోర్స్ టేక్ ఇండియన్ టేక్ అండి. ఇండియన్ టేక్ ప్లస్ చుట్టూ గ్లాసెస్ తీసుకున్నారు. లోపల మనకు గ్రిల్స్ కూడా తీసుకున్నారు, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. ప్లస్ వెల్వేషన్ కూడా మంచిగా ఉంది. ప్లస్ ఇక్కడ పక్క కూడా అన్ని టైల్స్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, టైల్స్ కూడా తీసుకున్నారు. 2x4 టైల్స్ తీసుకున్నారు. మంచిగా పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ లైట్స్ కూడా అన్ని వాళ్ళే పెట్టినారు. ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి మనం ప్రాపర్టీ లోపల కూడా వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే ఇచ్చినారండి. హాల్లో కింద మనం ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మార్బుల్ ఇచ్చినారు. మార్బుల్ కదా సార్? మార్బుల్ తీసుకున్నారు. చాలా బాగుందండి అసలు ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ప్లస్ వాస్తు ప్రకారం ఎన్ని డోర్స్ ఉండాలో అన్ని డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మార్బుల్ కూడా 120 రూపీస్ కాస్ట్లో ఇచ్చు. అంటే మార్బుల్ కూడా క్వాలిటీస్ చాలా ఉంటాయండి. 50 రూపీస్ స్టార్ట్ అయితే, కాకపోతే హైయెస్ట్ వచ్చి 120 అన్నమాట. సార్బల్ అది కూడా 120 స్క్వేర్ ఫీట్ లాగా అలా తీసుకోవడం జరిగింది. ప్లస్ చుట్టూ మార్బుల్స్ ప్లెయిన్ ఉండకుండా చుట్టూ మనకు బార్డరింగ్ కూడా ఇచ్చినారు. బార్డరింగ్ అనే వల్ల ఇంకా లుక్ వచ్చిందండి. ప్లస్ విండోస్ చూడండి ఒక్కసారి. విండోస్ వచ్చేసి ఫుల్ టేక్ అండి. ఫుల్ టేక్. ఇది 4x4 విండో అండి. 4x4 విండో. దీంట్లో 3 మంచి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ ఇచ్చినారు. ప్లస్ గ్లాస్తో మనకు డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది టీవీ యూనిట్ కదా సార్? అవును. చూస్తారు కదండి, టీవీ యూనిట్ అండి. రెడీ మంచి టీవీ పెట్టుకొని చూడొచ్చు. చుట్టూ మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. మనకి ఇంట్రెస్ట్ ఉందంటే కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు. కబోర్డ్స్ చేయించుకోకుండా ఉండొచ్చు అండి. అంత మంచి అయితే వీళ్ళు చేయడం జరిగింది. ఒకసారి ఫాల్ సీలింగ్ చూద్దాం. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా ఉందండి, నీట్గా ఉంది. లైట్స్ కూడా పెట్టినారు. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి, చాలా మంచిగా ఉంది. దీంట్లో కూడా కింద కంప్లీట్ మార్బుల్ ఇచ్చినారు. ప్లస్ మనకు చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు.
ప్లస్ 4x4 విండో కూడా తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 విండో తీసుకున్నారండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి. ఫాల్ సీలింగ్ దీంట్లో కూడా మంచిగా తీసుకున్నారండి. చాలా బాగుంది ఫాల్ సీలింగ్ దీంట్లో. ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూడండి ఒకసారి, అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో ఈవెన్ చెప్తున్నాను కదా, మనకు షవర్ ఇవ్వడం జరిగింది, ట్యాప్స్ ఇవ్వడం జరిగింది, ప్లస్ సింక్, ఎవ్రీథింగ్ దీంట్లో అన్ని పెట్టినారండి. హాట్ వాటర్ ప్లస్ కూల్ వాటర్ రెండింటి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. చుట్టూ టైల్స్ కూడా మంచిగా ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట ఇది. సార్ వాళ్ళు ఏంటంటే దీన్ని యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్స్ యూజ్ చేసినారు. సార్ దీని స్టీల్ ఏది తీసుకున్నారు సార్? స్టీల్ జిందాల్ అండి. జిందాల్ స్టీల్ తీసుకున్నారు సార్. పెయింటింగ్స్ అన్ని ఏషియన్ అండి. ఏషియన్ పెయింట్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, జిందాల్ స్టీల్ ఏషియన్ పెయింట్ తీసుకున్నారు. అన్ని మ్యాక్స్ డోర్స్ కూడా టేక్ అవే. ప్రతి ఇంటికి ప్రతి రూమ్ కండి చూస్తారు ఒకసారి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి రూమ్కు మీకు ఇవన్నీ టేకే ఉంటాయి. ఓన్లీ బాత్రూమ్స్ తప్ప మిగతా అన్ని టేకే తీసుకోవడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. కింద కూడా మార్బుల్ తీసుకున్నారు. దీన్ని కూడా 4x4 విండో తీసుకున్నారు. ప్లస్ పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా, అంటే వన్ సైడ్ వచ్చేసి ఇట్లా పిస్తా కలర్ తీసుకోవడం. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒక్కసారి. ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక టైప్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం జస్ట్ కబోర్డ్స్ చేయించుకోవచ్చు, కబోర్డ్స్ తర్వాత చేయించుకుందాం మనం ప్రాబ్లం కూడా అలా చేసినారు. ప్లస్ ఇంకేంటంటే మామూలుగా ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్స్ ఇస్తారు. వీళ్ళు ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా వెస్టర్న్, మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ ఇచ్చినారు, దీంట్లో కూడా వెస్టర్న్ ఇచ్చినారు, షవర్ ఇచ్చినారు, ప్లస్ మన హాట్ వాటర్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ అయితే. సార్ వాళ్ళు దగ్గర ఉండి కట్టించడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ సార్ని అయితే కన్సల్ట్ కాండి. ప్లస్ మనకు స్టోరేజ్ కోసము ఇక్కడ మనకు లో రూఫ్ చూస్తున్నారు కదా, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సార్ వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఎంత నీడో అంత, అంటే ఒక ఫ్యామిలీ ఉండాలంటే వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉంటాయో ఆ నీడ్స్ అన్నీ సార్ వాళ్ళు గ్రహించి అలానే డిజైన్ చేయడం జరిగింది. హాల్లో కూడా ఒక కలర్ చూస్తున్నారు కదా, కలర్స్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ అండి. అసలు బోర్ కొట్టదు ఏ రూమ్లోకి వెళ్ళినా కానీ, ప్రశాంతంగా ఉన్నాయి కలర్స్ కూడా. ఒకసారి మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ తీసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ అండి, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. దీని ప్లాట్ఫామ్ కూడా చూస్తున్నారు కదా, దీన్ని గ్రానైట్ తీసుకున్న ప్లాట్ఫామ్ కూడా మంచిగా ట్యాప్స్ కూడా అన్నీ పెట్టినారు. షెల్ఫ్స్ కూడా మంచిగా ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని షెల్ఫ్సే అండి, చాలా షెల్ఫ్స్. ప్లస్ మనకి ఏంటంటే ఒకటి ఇక్కడ విండో కూడా తీసుకోవడం జరిగింది. విండో కూడా చూస్తున్నారు కదా, విండో కూడా ఉందండి. విండో కూడా మంచిగా విండో తీసుకున్న స్పేషియస్గా. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా కంపెనీ తీసుకున్నారండి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, మంచి కంపెనీ తీసుకున్నారు. పక్కకే మనకు పూజా గది ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా మంచి ఒక ఫ్యామిలీ కూర్చొని ఉండేటట్టు పూజ చేసుకునేటట్టు వీళ్ళైతే చేసినారు. చుట్టూ టైల్స్ పెట్టినారు, దీంట్లో ఒక విండో పెట్టినారు, లైటింగ్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చినారండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి అయితే చూడండి ప్రాపర్టీ మంచిగా ఏంటంటే మంచి లొకేషన్లో ఉందంటే సిటీలో మెయిన్ అందరికీ ప్రాబ్లం ఏది, పొల్యూషన్. పొల్యూషన్కి దూరంగా ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఉంది. ఇది 142 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైమెన్షన్స్ 26x49/9 అన్నమాట. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి. 30 ఫీట్ రోడ్డు ఉంది. ఇది HMDA లేఅవుట్ అన్నమాట. G+1 పర్మిషన్ కూడా ఉంది మనకు, G+1 పర్మిషన్ కూడా ఉంది. ప్లస్ ఇదేంటంటే చాలా మంచి లొకేషన్లో ఉంది మనకు, అంటే సిటీ నుంచి దగ్గరలోనే ఉంది. చాలా మంచి లొకేషన్. ఇది వరంగల్ హైవేకి ఏంటంటే జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి. మీకు ఏమైనా ప్రాపర్టీ నచ్చితే సార్నే కన్సల్ట్ కానీ డైరెక్ట్, సార్ మనకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. సార్ ఈ ప్రాపర్టీ అసలు ఎంత అనుకుంటున్నారు మీరు, కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 68 lakhs అంటున్నాం సార్. దానిలో పార్టీ మంచిది అయితే కొద్దిగా తక్కువ చేద్దాం. 68 అయితే కోట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే నెగోషియబుల్ అండి, అది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అన్నమాట. మధ్యలో మీడియేటర్స్ బ్రోకర్స్ ఇవ్వలేరండి. సారే ఓనర్, సార్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. సార్ని మీరు డైరెక్ట్ కన్సల్ట్ కాండి. సార్ దీనికి లోన్ ఎలా అండి? ఏ లోన్ అయినా ఇప్పిస్తామండి. అంతేనా? చూడండి సార్ ఏంటంటే దగ్గర లోన్ ప్రొవిజన్ కూడా అది కూడా మనకి మాట్లాడుతూ అంటారు. మీ సిబిల్ ఒకటి కరెక్ట్ ఉంటే చాలండి, సారే దగ్గర లోన్ కూడా ఇప్పిస్తా అంటున్నాడు. మీరు ఏంటంటే ప్రాపర్టీ చాలా మంచిగా ఉందండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి ప్రాపర్టీ. మనం వీడియోల కంటే బయట విజిట్ చేస్తే ప్రాపర్టీ దీనికంటే 50% చాలా మంచిగా ఉందండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ప్రాపర్టీ విజిట్ చేయండి. మీకు నియర్ ఇది వరంగల్ హైవే వెళ్ళకైతే చాలా మంచి యూజ్ అన్నమాట. ఎందుకంటే బస్సెస్ ఇప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు బస్సు ఉంది మనకు వరంగల్ టు ఉప్పల్కి. అందుకని ప్లస్ నల్గొండ వాళ్ళకి కూడా యూస్ఫుల్లే, అందరికి యూస్ఫుల్ అన్నమాట. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే డైరెక్ట్ సార్ని అయితే కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాము.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.